ఏమండి తీసుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ నిలబడి? వాతావరణం చల్లగా ఉంది కదా, అలా మీద తిరుగుతున్నా. అవునా, 5 వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కాళ్ళు ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదా, అప్పుడు వెళ్ళడానికి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారట తీసుకెళ్ళడానికి. పాప వాళ్ళ అత్తయ్య గారు నాతో చెప్పుకొని కొంచెం బాధపడుతున్నారు. కాళ్ళు నేను బాగా దగ్గర అయిపోయామమ్మా, వెళ్తుంటే నాకు కొంచెం బాధగా ఉంది. వాళ్ళ ఆయన కూడా కొంచెం అవన్నీ మామూలే. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 4 రోజులు ఆషాఢ మాసం తప్పదు. మరి మా ఆఫీసులోని పరిస్థితి మా ఊడిది ఒకటిది అలాగే ఉంది. ఆడికి మొన్న పెళ్ళి అయ్యింది, ఇప్పుడు ఇలా ఆవిడ 4 రోజులు వెళ్ళిపోద్దాను కానీ ఆడు మొహంలో కొట్టుకొని తిరుగుతాడు ఆఫీసులో. ఆడి కష్టం పాకోడికి కూడా రాకూడదు. అసలు ఆషాఢ మాసం అంటే ఏంటండి? అంటే ఆషాఢ మాసం అంటారు కానీ నాకు దాని గురించి పూర్తిగా తెలియదు. అప్పుడు నేను నీ కోసం తిరిగి వాడిని కదా పెళ్ళైన కొత్తలోని మీ అమ్మాయిల ఇంటి చుట్టూ, దాన్నే ఆషాఢ మాసం అంటారు. అప్పుడు పెళ్ళైన కొత్తలో అయితే పాపం అత్తయ్య గారు అయితే నన్ను అస్సలు వదిలి ఉండేవారు కదా. ఆవిడ నేను వెళ్తున్నానంటే ఎంత బాధపడ్డారో నాకే తెలుసు బాగా. మీరైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే 10 సార్లు కిందకు వచ్చి కబురు పెట్టేవారు. అబ్బా తలుచుకుంటే నీకు ఆనందంగా ఉంటది. అలాంటి భయంకరమైన రోజులు తలుచుకుంటేనే నాకు తల్లి ఏమీ లేదే. ఆషాఢ మాసం అంటే ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. అంటే అత్త కోడళ్ళు ఒక గుమ్మం దాటకూడదు, అత్తకు గండమని లేకపోతే అరిష్టమని ఇలాంటివి కొన్ని చెప్తుంటారు. అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన రోజులు కొన్ని ఉన్నాయి. అదే గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ ఉంది మనకి తల్లిదండ్రి తర్వాత మరి గురువే. మరి ఆ గురువుని ఈ మాసంలో ఆరాధిస్తే నిజంగా సంతోషం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే ఆ గురువుని ఈ నెలలోని మనం ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ సేవిస్తే, ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం అంటే అదొక సాంప్రదాయం. ఆ గోరింటాకు ఏంటంటే వేడిని లాగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దానివల్ల రోగాలు దరికి చేరవు కాబట్టి గోరింటాకు పెట్టుకోమంటారు. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అన్నమాట ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల. అలాగే ఇంకా దేవీ పూజలు ఈ మాసంలోనే అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదంట ఈ మాసంలోని. అలాగే ఈ ఆషాఢ మాసంలో చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. దీన్నే శూన్య మాసం అని కూడా అంటుంటారు. అయితే ఈ మాసంలో పెళ్ళని, గృహప్రవేశాలని ఇటువంటివి జరగవు. కాకపోతే ఈ షాపులకి చాలా ఇబ్బంది కదా, మరి అవన్నీ వస్తారు కదా, షాపులు కలకల్లాడుతాయి. ఈ దాని గురించి అని ఆడవాళ్ళు ఆకర్షించడానికి ఆషాఢ మాసం ధమాకా, ఆషాఢ మాసం సేలు, 50% ఆఫ్లు ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఇప్పుడు కొనమేటిగానే ఏంటంటే వాళ్ళు ఆకర్షిస్తుంటారు అన్నమాట. అలాగా అంతేగాని అదేం కాదు. ఆషాఢ మాసం అంటే ఏదో అత్త కోడల్లో గడప దాటకూడదు అంటారు. అది ఫస్ట్ కాడి నుంచి వస్తున్న ఆనవాయితీ. అది మరి అది సాంప్రదాయంగా మారిపోయింది అంతే. ఇంకా దాన్ని మనకు చెప్పనకు లేదు. నాకు అలాగే కొద్దిగా వెనకటి రోజులకి వెళ్తే బాగుంది అనిపిస్తున్నది. మళ్ళీ నాకు కొత్తగా పెళ్ళి అయితే ఒక నెల రోజులు ఇలాగిటికెళ్ళి నిజంగా ఫ్రీ బర్డ్ లాగా ఉండొచ్చు తెలుసా. 4 రోజులు అడిగిన వాళ్ళు ఉండరు. ఎక్కడికి? నేను మా ఆయన్ని వదిలి వెళ్ళను, నేను మా ఆయన్ని వదిలి వెళ్ళడం కాదే. మేము మిమ్మల్ని వదలము, భార్యను వదలకుండా అంటి పెట్టుకుంటాం కాబట్టి మీకు ఇది అంతే. మరి ఇంకా ఏదో కవరింగ్లు చేసుకుంటారు, అనాల్సినవి అనేస్తారు వాళ్ళకి కవరింగ్. ఈ ఆషాఢ మాసానికి నువ్వు వెళ్ళు. ఒకసారి ఎవరికైనా ఒకసారి ఆఫర్ 10 సార్లు అలా చేయరు. పాత పెళ్లి కూతురు అయిపోయాం కదా, ఈ కాలకు ఉండవు. ఆషాఢ మాసం ప్రత్యేకత అదే చాలా మంది తెలియదు కదా. సరే సరే అయితే
అది ఫ్రెండ్స్, ఆషాఢ మాసం అంటే కేవలం ఏదంటే అత్త కోడల్లో గడప దాటకూడదు, దేవుని దర్శించుకుంటే మంచిది, ఇలాగ గురు పౌర్ణమి రోజు గురువుల్ని సేవిస్తే మంచిది అని చెప్తుంటారు. ఆడవాళ్ళు గోరింటాకులు అని ఇవన్నీ పెడుతుంటారు. కాబట్టి మన పెద్దల పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని దాన్ని మనం తోలనాడకూడదు. మరి వాళ్ళు చెప్పిన ప్రకారం మనం వెళ్ళిపోవాలా. వారు చెప్పారంటే ఏదో ఒక అందులో ఇది దాక్కుని ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఆ రకంగా పెద్దలు ఏ రకంగా చెప్తే ఆ రకంగా నడుచుకొని వెళ్ళిపోవడమే మన కర్తవ్యం. దట్స్ ఆల్. ఓకే, బాయ్.